ఈ వీడియోని మీ మదర్కి కానీ సిస్టర్కి కానీ లేదా మీకు ఎవరైనా విమెన్ తెలిస్తే ప్లీజ్ షేర్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మెడిసిన్స్ విత్ డాక్టర్ దీపిక. ఇట్స్ ద మంత్ ఆఫ్ అక్టోబర్, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్, అండ్ దాట్స్ వై ఐఎమ్ వేరింగ్ పింక్ టుడే బికాస్ పింక్ రిప్రజెంట్స్ ద హోప్, స్ట్రెంగ్త్ అండ్ సాలిడారిటీ. సో ఈ వీడియోలో మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నెంబర్ వన్, బ్రెస్ట్ క్యాన్సర్ ఏ ఏజ్ వాళ్ళైనా ఎఫెక్ట్ చేస్తుంది ఈ రోజుల్లో. అంటే 20-30s నుంచి 40-50s వరకు చాలా ఏజెస్ని ఎఫెక్ట్ చేస్తుంది. నెంబర్ టూ, ఫ్యామిలీ హిస్టరీ ఉంటేనే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. నో, చాలా క్యాన్సర్స్ ఫ్యామిలీ హిస్టరీ లేకుండానే స్పొరాడిక్గా కూడా వస్తున్నాయి. నెంబర్ త్రీ, బ్రెస్ట్లో లంప్ అంటూ ఉంటే అది ఖచ్చితంగా క్యాన్సరేనా? నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, బ్రెస్ట్లో లంప్స్ అన్ని క్యాన్సర్స్ కాదు, చాలా వరకు బినాన్ అయ్యి ఉంటాయి, అంటే ఫైబ్రాయిడ్స్. కానీ బ్రెస్ట్లో లంప్ అంటూ ఒకసారి మీరు గమనించాక ప్లీజ్ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేయండి. నెంబర్ ఫోర్, మెమోగ్రామ్స్ ఆర్ ఆల్వేస్ పెయిన్ఫుల్ అండ్ అన్నెసెసరీ. ఇట్ ఈస్ అ వెరీ రాంగ్ స్టేట్మెంట్. గుర్తుపెట్టుకోండి, మెమోగ్రామ్స్ వల్లే మనం ఎన్నో క్యాన్సర్స్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎన్నో లైఫ్ని సేవ్ చేస్తున్నాం. సో ఈ వీడియో చూసే వాళ్ళు 40 or 50+ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మెమోగ్రామ్ చేయించుకోండి. అలాగే కొన్ని సైన్స్ చూస్తూ ఉంటాం, ఇవి ఎప్పుడూ ఇగ్నోర్ చేయకూడదు. ఎనీ లంప్ ఇన్ ద బ్రెస్ట్ మనం ఇగ్నోర్ చేయకూడదు. లేదా నిప్పుల్ డిశ్చార్జ్ కనిపిస్తున్నా, డింప్లింగ్ అంటారు, అంటే చిన్న సొట్టుపడినట్టు కనిపించడం కానీ, లేదా పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ, ఏదైనా రెడ్నెస్ కానీ మనం చూసామంటే ఇమీడియట్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.